గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తలు వాస్తవాలు. నా పేరు రాజేష్. పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. వాన చినుకు రైతు వణుకోని వార్త చూస్తున్నాం. ములుగు జిల్లా ఏటూరు నాగరం మండలంలో ధాన్యం కాంటాలు వారాల తరబడి జరగడం లేదు. దీంతో కొనుగోలు కేంద్రాల్లో వడ్లు రాసులు పోసి ఉన్నాయి. ఆకాశం మేఘావృతం కావడంతో వడ్ల కుప్పలపై టార్పాలిని కప్పుతూ ఇబ్బంది పడుతున్నటువంటి రైతుల ఫోటో మనం చూస్తున్నాం. సీఎం చెప్తే మాకేంటి, తడిసిన ధాన్యం కొనుగోలుకు ససేమిరా, ఎండితేనే కాంట అంటున్న అధికారులు. ముఖ్యమంత్రి రేవంత్ ఆదేశాలు బేఖాతరు. ఎండకు ఎండి వానకు తడుస్తున్న వడ్లు. ఇప్పటికీ కొన్న వడ్లు 30 లక్షల టన్నులు మాత్రమే. వడ్లు కొనక 27 రోజులైంది. బిడ్డర్ల నిర్లక్ష్యం, 3,000 కోట్ల భారం. అయినా గడువు పెంపునకే ప్రభుత్వం మొగ్గు. వేలమేసిన వడ్ల తరలింపునకు 23 వరకే గడువు. ఇప్పటి వరకు తరలించింది 20% లోపే. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు డిమాండ్. అన్ని రకాల వడ్లకు 500 బోనస్ ఇవ్వాలి అంటూ ఎఫ్డీసీ మాజీ చైర్మన్ ఒంటరి ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఎండబోస్తూ ఎత్తిపోస్తూ 15 రోజులుగా కేంద్రాల్లోనే పడిగాపులు. అకాల వర్షాలతో తడిసి ముద్దయిపోతున్నటువంటి ధాన్యం. 27 రోజులుగా ఎదురుచూపులు. కడుపు మండి ధాన్యంపై డీజిల్ పోసి వడ్ల కుప్పకు నిప్పంటించే యత్నం. జగిత్యాల జిల్లాలో యువ రైతు నిరసన. అధికారమా ధిక్కారమా, మనకేది కావాలో తేల్చుకోవాలి, మళ్ళీ మోసపోవద్దు అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. బ్లాక్ మెయిలర్ కావాలా, మేధావి కావాలా, రేవంత్ రెడ్డికి బాగా ఊదేటోళ్లు కావాలా, హామీలపై గల్లాపట్టి అడిగేవాళ్లు కావాలా, ఎవరు కావాలో పట్టభద్రులు ఆలోచించాలి అంటూ రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ప్రచారం నిర్వహించారు. సర్కారు చేతిలో ప్రైవేటు బడి ఫీజు. రెగ్యులేటరీ కమిటీ ఏర్పాటుపై నిర్ణయం. ప్రొఫెషనల్ కాలేజీల తరహాలో ఎఫ్ఆర్సీ. మేయర్ కిడ్నాప్కు యత్నం. అవిశ్వాసం నెగ్గేందుకు కాంగ్రెస్ కుట్ర. ఓఆర్ఆర్పై పీర్జాదిగూడెం మేయర్. కార్పొరేటర్లపై గూండాలతో దాడి. రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయోత్పాతం. గంటపాటు చేజింగ్ ఉద్రిక్తత. కిస్తీ కడతావా చస్తావా, ఆటోల జప్తు. ప్రశ్నిస్తే రౌడీలతో దాడులు. ఫ్రీ బస్సుతో గిరాకీ కోల్పోయిన డ్రైవర్లు. రోడ్డున పడిన ఆటో డ్రైవర్లకు ఫైనాన్స్లో వేధింపులు. డోలాయమానం. ఆర్టీసీ విలీనం. ఊసేతని కాంగ్రెస్ సర్కార్. ఉద్యోగుల్లో అసహనం. స్టేట్ రోడ్ల అభివృద్ధికి మోక్షం ఎప్పుడో. కాగితాలకే పరిమితమైన జాతీయ రహదారులు. రోడ్లపై రాజకీయం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్. ప్రశ్నించే గొంతుకను పెద్దల సభకు పంపించాలి. కాంగ్రెస్ అభ్యర్థి బ్లాక్ మేయర్కు పట్టభద్రులు బుద్ధి చెప్పాలి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. డోలాయమానం. ఆర్టీసీ విలీనం. ఊసేతని కాంగ్రెస్ సర్కారు. ఉద్యోగుల్లో అసహనం. బీఆర్ఎస్ హయాంలోని 90% పూర్తయిన ప్రక్రియ. అధికారంలోకి వచ్చి 5 నెలలైనా పట్టింపులేని కాంగ్రెస్. ప్రక్రియ ప్రారంభం నుంచి వందల్లో ఉద్యోగ విరమణలు, రిటైర్మెంట్ ప్రయోజనాలు కోల్పోతున్న ఆర్టీసీ సిబ్బంది. లిక్కర్ బ్రాండ్ల ప్రమోషన్. 5,000 కోట్ల కమిషన్. అనధికార మద్యం పాలసీకి ప్రభుత్వ పెద్దల స్కెచ్. బీజేపీ ఆపరేషన్ చీపురు. ఆ పంతానికి కమలం పార్టీ కుట్ర అంటూ కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. రోదసీలోకి తెలుగు వ్యక్తి. బ్లూ ఆరిజిన్ మిషన్ ద్వారా నింగిలోకి గోపిచంద్ తోటకూర మొదటి భారతీయ అంతరిక్ష పర్యాటకుడిగా రికార్డు సృష్టించారు ఆయన. నేడు కేబినెట్ సమావేశం. షరతులతో అనుమతి ఇచ్చిన ఎన్నికల కమిషన్. మధ్యాహ్నం 3 గంటల నుంచి కేబినెట్ సమావేశం. నేడే 5వ విడత లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. 49 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవాళ బరిలో రాహుల్ గాంధీ, స్మృతి ఇరానీ, రాజ్నాథ్, గోయల్ తదితర ప్రముఖులు ఉన్నారు. తెలంగాణ టుడే. మోడీ వాంట్స్ టు క్రష్ ఆమ్ ఆద్మీ పార్టీ. కేజ్రీవాల్ సేస్ పీఎం లాంచ్డ్ ఆపరేషన్ జాడు. ₹547 crores లాస్ట్ టు సైబర్ క్రైమ్. 265 crores లాస్ట్ టు బిజ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ ఇన్ 4 months ఇన్ స్టేట్. రైట్, ఇవి పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తలు. వీటికి సంబంధించి వార్తలు వాస్తవాలు చర్చలోకి వెళ్దాం. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి టీ న్యూస్.